అవతల వాళ్ళతో మనం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు చాలా రకాల సెంటెన్సెస్‌ని యూజ్ చేస్తూ ఉంటాం కదా! వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాం. అవతలి వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మనకు ఇంగ్లీష్‌లో మాట్లాడే సిట్యుయేషన్ వస్తూనే ఉంటుంది. సో, ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఇలా నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో, ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ షేర్ చేయండి, వేరే వాళ్ళకి కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ అక్కడ మాట్లాడుతుంది షీలా ఏనా. మనం ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా ఫోన్‌లో అవతలి వాళ్ళతో. దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఈస్ షీలా దేర్, ఈస్ షీలా దేర్ అంటే అక్కడ మాట్లాడుతుంది షీలా ఏనా అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మీరెవరో తెలుసుకోవచ్చా. ఎవరైనా కొత్త నెంబర్ నుండి మనకు కాల్ వచ్చినప్పుడు మీరెవరో తెలుసుకోవచ్చా అని మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్‌లో మే ఐ నో హూ యు ఆర్, మే ఐ నో హూ యు ఆర్ అంటే మీరెవరో తెలుసుకోవచ్చా అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు మాట్లాడుతుంది వినగలను కానీ ముక్కలు ముక్కలుగా. మనం ఇలా అంటూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ కెన్ హియర్ యూ బట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్, ఐ కెన్ హియర్ యూ బట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. ముక్కలు ముక్కలుగా అంటే బిట్స్ అండ్ పీసెస్. ఎప్పుడైనా మనకు సిగ్నల్ లేనప్పుడు వాళ్ళ మాట మనకు కరెక్ట్గా వినిపించదు కదా, అప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, ఐ కెన్ హియర్ యూ బట్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేను వినలేకపోతున్నాను. ఇలా అంటూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ ఆడిబుల్, యు ఆర్ నాట్ ఆడిబుల్ అంటే నేను వినలేకపోతున్నాను అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నా నెంబర్ మీకు ఎక్కడ దొరికింది. ఎవరైనా కొత్త వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, నా నెంబర్ మీకు ఎక్కడ దొరికింది అని. దాన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ మై నెంబర్, వేర్ డిడ్ యూ గెట్ మై నెంబర్ అంటే నా నెంబర్ మీకు ఎక్కడ దొరికింది అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది తర్వాత కాల్ చేస్తాను. మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం ఇలా తరచుగా యూస్ చేస్తూ ఉంటాం ఈ సెంటెన్స్ని అయితే. దాన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఈస్ అవుట్ ఆఫ్ ఛార్జ్, ఐ విల్ కాల్ యూ లేటర్, మై ఫోన్ ఈస్ అవుట్ ఆఫ్ ఛార్జ్, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది తర్వాత కాల్ చేస్తాను అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు చెప్పేది నాకు అస్సలు వినిపించట్లేదు. మనం ఇలా అంటుంటాం కదా, మన సిగ్నల్ ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చెప్పేది నాకు అస్సలు వినిపించట్లేదు అని. దాన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హియర్ యూ ఎట్ ఆల్, ఐ కాంట్ హియర్ యూ ఎట్ ఆల్ అంటే నువ్వు చెప్పేది నాకు వినిపించట్లేదు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి లైన్లో ఉండండి నేను ఇప్పుడే చెప్తాను. అవతలి వ్యక్తి మనల్ని ఏదైనా నెంబర్ కానీ ఏదైనా అడ్రస్ కానీ అడిగినప్పుడు దయచేసి లైన్లో ఉండండి నేను ఇప్పుడే చెప్తాను అని అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ హ్యాంగ్ ఆన్, ఐ విల్ టెల్ యూ రైట్ నౌ, ప్లీజ్ హ్యాంగ్ ఆన్, ఐ విల్ టెల్ యూ రైట్ నౌ అంటే దయచేసి లైన్లో ఉండండి నేను ఇప్పుడే చెప్తాను అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేను లైన్లో ఉంటాను. ఇలా అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఎవరైనా లైన్లో ఉండండి అని చెప్పినప్పుడు మనం లైన్లో ఉంటాను అని అంటుంటాం కదా. దాన్ని ఐ విల్ హోల్డ్ ఆన్, ఐ విల్ హోల్డ్ ఆన్ అంటే నేను లైన్లో ఉంటాను అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు చెప్పేది నాకు వినిపించడం లేదు. మనం ఇలా అంటూ ఉంటాం కదా, నువ్వు చెప్పేది నాకు వినిపించడం లేదు అని. దాన్ని ఇంగ్లీష్లో యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్, యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్ అంటే నువ్వు చెప్పేది నాకు వినిపించడం లేదు అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కట్ చేసి మళ్ళీ చెయ్యి. సిగ్నల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు కట్ చేసి మళ్ళీ చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్, హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్ అంటే కట్ చేసి అంటే హ్యాంగ్ అప్, మళ్ళీ చెయ్యి అంటే కాల్ అగైన్, హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్ అని. అండ్ ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పకుండా నేర్చుకోండి. అండ్ ఫోన్లో మాట్లాడడం అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ఇంగ్లీష్లో మాట్లాడడం అయితే. అండ్ మీరైతే మీ నోట్బుక్లో నోట్ చేసుకున్నట్టయితే మీకు తొందరగా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ, అప్పుడు మీకు త్వరగా ఇంగ్లీష్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. I'll come up with the new video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.